చాప్టర్ 89 ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి. మేమిద్దరమ్మాయిలము ఇంగ్లాండ్ నుండి వచ్చాము. మాకు యోగం గురించి అంత ఎక్కువగా తెలీదు. భారతీయుల జీవితంలో ఆధ్యాత్మిక గురువుల పాత్ర ముఖ్యమైనదని విని వచ్చాము. మంచిది. మీకు ఇక్కడ కొత్తగా ఏమీ దొరకదు. మేము చేసే పని కాలమునకు అతీతమైనది. అది 10,000 సంవత్సరాల ముందైనా లేక 10,000 సంవత్సరాల తరువాతైనా ఒకేలా ఉంటుంది. శతాబ్దాలు గడిచినా మానవ సమస్యలు మారవు. దుఃఖం ఇంకా దాని నుండి బయటపడడం ఎలా అనే సమస్యలు. మేమొక ఆశ్రమానికి వెళ్ళాము. అక్కడ ఉన్నంతసేపు నేను అదృశ్యమైపోతున్నాననిపించేది. నేను వారి కోసం చేసిన పనులని లెక్కించకుండా గురువు అనుగ్రహం వల్లే అన్నీ జరుగుతాయి అనేవారు అక్కడి శిష్యులు. నన్ను ఓ పనిముట్టులా చూశారు. అలా ఒకరిపై ధ్యాస లేకుండా, ఒకరిని పరిగణించకుండా ఉండటం ఉదాసీనతకు, క్రూరత్వానికి దారితీయదా? ఇలాగే జరగాలి అని పట్టుపట్టడం, ఇది వద్దు అని ప్రతిఘటించటం రెండూ నేను ఉండాలి అనే ఇచ్ఛలో ఉంటాయి. ఉండాలి అనే ఇచ్ఛను తీసేయ్, అప్పుడేం మిగులుంటుంది? ఉండడం ఇంకా లేకపోవడం అనేవి స్థలకాలాలకు సంబంధించినవి. ఇప్పుడు, అప్పుడు, ఇక్కడ, అక్కడ అనేవి మనసులో ఉన్నాయి. మనస్సు ఊహించడం అనే ఆటను ఆడుతుంది. అది ఎప్పుడూ అనిశ్చితంగా, వ్యాకులత కలిగి, అసహనంగా ఉంటుంది. నువ్వు ఒక సాధనంగా పరిగణించబడటాన్ని నిరసిస్తున్నావు. ఇంకా వ్యక్తిగా పరిగణించబడాలని పట్టుబట్టుతున్నావు. ఎందుకంటే నీ స్వంత ఉనికి గురించి నీకు ఖచ్చితంగా తెలీదు. ఇంకా నీకు వ్యక్తిత్వం యొక్క సౌకర్యాన్ని, హామీని వదులుకోవాలని లేదు. నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావో అది నువ్వు కాదని తెలుసుకో. వ్యక్తిగత ఉనికి నిరాకరించబడినప్పుడు భయం కలగవచ్చు, కానీ దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. జీవితం యొక్క సంపూర్ణతతో నువ్వు గుర్తింపు పొందాలి. అప్పుడు ఎవరు ఎవరిని వాడుకుంటున్నారు అనే సమస్య ఉండదు. నన్ను వాళ్ళ నమ్మకానికి మార్చడానికి ప్రయత్నించారు. నేను ప్రతిఘటించేసరికి నాపై ఆసక్తి కోల్పోయారు. ఒకరు బలవంతాన శిష్యులు కాలేరు. మామూలుగా ఎన్నో జన్మల నుండి ప్రేమ ఇంకా నమ్మకం విచ్చుకుంటూ ఒక పురాతన సంబంధం కొనసాగుతూ ఉంటుంది. అది లేకుండా శిష్యరికం సాధ్యం కాదు. మీరు గురువుగా మారాలని ఎలా నిర్ణయించుకున్నారు? నేనలా పిలవబడటం వల్ల గురువునయ్యాను. బోధించడానికి నేనెవరు? అయినా ఎవరికి బోధించాలి? నేనేదో నువ్వు అదే, నువ్వేదో నేను అదే. నేను అనేది అందరికీ సామాన్యమైనది. నేను ఉన్నాను అనే దానిపైన కాంతి ఇంకా ప్రేమ యొక్క అపారత ఉంది. నీకది కనిపించడం లేదు, ఎందుకంటే నువ్వు మరెక్కడో చూస్తున్నావు. నేను ఆకాశం వైపు మాత్రమే చూపగలను. నక్షత్రాన్ని చూడటం నీ సొంత పని. కొందరు ఎక్కువ సమయం తీసుకోవచ్చు, ఇంకొందరు తక్కువ. అది వారి స్పష్టమైన దృష్టి ఇంకా ఉత్సుకతపై ఆధారపడి ఉంటుంది. నేను కేవలం ప్రోత్సహించగలను. నేను శిష్యరికం తీసుకుంటే ఏం చేయాల్సి ఉంటుంది? ప్రతి గురువుకు తాము నడిచిన విధానం, ఇంకా వారి గురువు నుండి తమకు అందిన విధానం ఒకటుంటుంది. ఆ చట్రం పరిధిలో శిష్యుడి వ్యక్తిత్వానికి అనుకూలమైనది ఇవ్వబడుతుంది. శిష్యునికి ఆలోచించడానికి, విచారించడానికి, మనసు తీరా ప్రశ్నించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అతను తన గురువు యొక్క స్థితి ఇంకా సమర్థతపై నిశ్చయత కలిగి ఉండాలి. లేకపోతే అతని విశ్వాసం సంపూర్ణంగా ఉండదు, ఇంకా అతని చర్య పూర్తి కాదు. అతడిలో ఉన్న సంపూర్ణతే అతడి బయట ఉన్న సంపూర్ణత వద్దకు తీసుకువెళ్తుంది. సంపూర్ణ సత్యం, ప్రేమ ఇంకా నిస్వార్థత ఆత్మసాక్షాత్కారంలో నిర్ణయాత్మక కారకాలు. ఉత్సుకతతో వీటిని చేరుకోవచ్చు. శిష్యునిగా అవ్వాలంటే ఒకరు ఆస్తులను, కుటుంబాన్ని వదులుకోవాలా? కొందరు గురువులు తమ పరిణితి చెందిన శిష్యులకు సన్యాస దీక్షను ఇస్తారు, ఇంకా ఏకాంతంగా జీవించాలని ఆశిస్తారు. మరికొందరు సంసార జీవితాన్ని సమతుల్యంతో జీవించమని ప్రోత్సహిస్తారు. 25 ఏళ్ల వరకు విద్యార్థులుగా విధేయతతో బ్రహ్మచర్యంలో గడపడం సనాతన ధర్మ సంప్రదాయంలో ఒక అంశం. వైవాహిక జీవితంలోని కష్టాలు ఇంకా ప్రలోభాలను ఎదుర్కొనే పాత్రతను నిర్మించడానికి అది వారికి అవకాశం ఇస్తుంది.
సమర్థుడైన గురువు వద్ద సత్యాన్ని వెతకడానికి అంకితమైన జీవితం యొక్క విలువను చూడగలుగుతున్నాను. కానీ మా దురదృష్టం, మేము తిరిగి వెళ్ళిపోవాలి. దూరంతో సంబంధం లేదు. నీ కోరికలు బలమైనవి, సత్యమైనవి అయితే అవి వాటి నెరవేర్పు కోసం నీ జీవితాన్ని అందుకు అనుకూలంగా మారుస్తాయి. కాబట్టి విత్తనాన్ని నాటు, ఇంకా దాన్ని ఋతువులకు వదిలేయ్. ఆధ్యాత్మిక జీవితం యొక్క ఎదుగుదలకు సంకేతాలేంటి? అన్ని ఆందోళనల నుండి స్వేచ్ఛ, ఆనందభరిత భావన, లోపల ఓ లోతైన శాంతి, బయట సమృద్ధికరమైన శక్తి. మీకది ఎలా లభించింది? నాకు అదంతా నా గురువు సమక్షంలో దొరికింది. నాకు నేనుగా ఏమీ చేయలేదు. ఆయన నన్ను మౌనంగా ఉండమన్నారు. నాకు వీలైనంత వరకు నేను అదే చేశాను. మీ ఉనికి కూడా ఆయనలా శక్తివంతమైనదా? నాకెలా తెలుస్తుంది? నాకు మటుకు ఆయన ఉనికి మాత్రమే ఉంది. నువ్వు నాతో ఉంటే ఆయనతో ఉన్నట్టే. ప్రతి గురువు తమ గురువులను పరిచయం చేస్తారు. అసలు మొదలెక్కడుంది? జ్ఞానోదయం ఇంకా విముక్తి కోసం విశ్వంలో ఒక శక్తి పనిచేస్తుంది. మనమతడిని సదాశివ అంటాము. ఆయన అందరి హృదయంలో ఉంటాడు. అదే అందరినీ కలిపే అంశం. ఐక్యత విముక్తి కలిగిస్తుంది. చివరికి ఏది నీది నాది అని ఉండదు. అంతా మనది. నీతో నువ్వు ఐక్యత కలిగుండు. అప్పుడు అంతటితో ఒక్కటవుతావు. ఇంకా సమస్త విశ్వం నీ ఇల్లవుతుంది. అదంతా కేవలం నేను అనే భావనపై మనసు పెట్టడంతోనే వస్తాయంటున్నారా? అవును. సాదాగా ఉన్నదే నిశ్చితమైనది, క్లిష్టమైనది కాదు. ఎందుకనో మనుషులు సరళమైనది, సులువైనది, ఇంకా అందుబాటులో ఉన్నదాన్ని నమ్మరు. నేను చెప్పే వాటిని నిజాయితీగా ఎందుకు విచారించకూడదు? అది చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు. కానీ ఓ చిన్న విత్తనం మహావృక్షం అవ్వడం లేదా? నేను అనే భావనపై మనసు పెట్టు. నీకు నువ్వు ఒక అవకాశాన్నిచ్చుకో. ఇక్కడ చాలామంది కూర్చుని ఉండడం చూస్తున్నాను. వీళ్ళంతా ఎందుకొచ్చారు? వాళ్ళని వాళ్ళు కలుసుకోవడానికి. ఇంట్లో వారికి ప్రపంచం చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడైతే వారిని ఏదీ కదిలించదు. రోజువారీ సమస్యలను పక్కన పెట్టి తమలోని ముఖ్యమైన దాన్ని దర్శించడానికి ఇక్కడ వారికో అవకాశం దొరుకుతుంది. ఆత్మజ్ఞానానికి కావలసిన శిక్షణ ఏంటి? శిక్షణ అవసరం లేదు. అది నీతో ఎప్పుడూ ఉంది. నువ్వు బయట ఉంచే ధ్యాసను లోపలికి మళ్లించాలి, అంతే.